హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్ అవుతుంది. సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, స్మాల్ అనౌన్స్మెంట్. February 2nd నెక్స్ట్ మండే నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ఈ బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వచ్చు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, మనకి నిఫ్టీలో లాస్ట్ వీక్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 645 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది, సమ్వేర్ క్లోజ్ టు 2.5%. నాట్ ఓన్లీ నిఫ్టీ 50, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 2.5% ఫాల్ అయింది. సెన్సెక్స్ కూడా 2.5% క్లోజ్ టు 2000 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది. అండ్ ఈ మెయిన్ ఇండెక్స్ లోనే కాదు, ఈవెన్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లో కూడా మోర్ దాన్ 4% ఫాల్ వచ్చింది జస్ట్ 1 వీక్ లోనే. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ విట్నెస్ చేస్తాం. లాస్ట్ వీక్ మార్కెట్స్ లో ఈ కైండ్ ఆఫ్ సెల్లింగ్ యాక్టివిటీ విట్నెస్ చేయడానికి మేజర్ రీజన్ జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ డిసప్పాయింటింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కంప్లీట్ డిస్టర్బెన్స్ ఉంది డ్యూ టు టారిఫ్ వార్. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు ఏ కంపెనీస్ అయితే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి, కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో దాని వల్ల కూడా మనం స్టాక్స్ లో సెల్లింగ్ యాక్టివిటీ విట్నెస్ చేస్తున్నాం. సో ఓవరాల్ గా లాస్ట్ వీక్ లో మన ఇండియన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ విట్నెస్ చేస్తాం. అండ్ ఇంకా డీటెయిల్ గా చూసుకుంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కరెక్షన్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ట్రేడ్ ప్లాన్ రెడీ చేద్దాం. అప్కమింగ్ వీక్ మార్కెట్ చాలా వాలటైల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది January 27th and 28th. ఈ 2 days యుఎస్ రిలేటెడ్ గా ఫెడ్ మీటింగ్ జరగబోతుందండి. అండ్ ఈ ఫెడ్ మీటింగ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి 25 బేసిస్ పాయింట్స్ వరకు యుఎస్ కి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే కనుక జరిగితే అది యుఎస్ మార్కెట్స్ కి ఒక పాజిటివ్ సైన్ అవుతుంది. బికాస్ కన్సిస్టెంట్ యుఎస్ ఎకనామీని మనం చెక్ చేసుకుంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా హై లెవెల్ లో ఉన్నాయి. సో ఈ టైంలో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం అనేది యుఎస్ ఎకనామీకి ఇది ఒక రిలీఫ్ అనుకోవచ్చు. సో ఈ ఫెడ్ మీటింగ్ అవుట్పుట్ ని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ దీంతో పాటు మనం ఫోకస్ చేయాల్సింది ఆబ్వియస్లీ క్వార్టర్లీ థర్డ్ రిజల్ట్స్. అండ్ ఈ వీక్ లో కూడా మోర్ దాన్ 500 కంపెనీస్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేయబోతున్నాయి. అండ్ ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ అన్ని కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ కంటిన్యూ అయితే లాస్ట్ 3 వీక్స్ ఏదైతే సెల్లింగ్ యాక్టివిటీ విట్నెస్ చేస్తామో అదే సెల్లింగ్ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. సో ఈ వీక్ లో ఏ కంపెనీస్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తున్నాయో మనం క్లోజ్ గా మానిటర్ చేద్దాం. అండ్ వీటితో పాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఐఎంఎఫ్ ఫ్యూచర్ గ్రోత్. సో మనకి రీసెంట్ గా ఐఎంఎఫ్ ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ ని ఎస్టిమేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంఎఫ్ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో బేసిక్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎంటైర్ వరల్డ్ లో ఉన్న ప్రతి కంట్రీ ఎకనామీని స్టడీ చేసి ఆ ఎకనామీస్ ఫ్యూచర్ లో ఎలా గ్రో అవుతున్నాయి అని ప్రెడిక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం మన ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ లైక్ 2025-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే టైం కల్లా మన ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ 7.3% వరకు ఇంక్రీజ్ అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు మన ఇండియా జీడిపి గ్రోత్ 6.3 నుంచి 6.8% ఈ రేంజ్ లో ఉంది. సో 7.3% అనేది ఆల్మోస్ట్ 0.7% వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో జనరల్ కి ఇది పాజిటివ్ సైన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కల్లా మన జీడిపి 7.3% కి వెళ్ళిందంటే మన ఎకనామీ చాలా స్ట్రాంగ్ ఉందని మీనింగ్. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ జీడిపి గ్రోత్ వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో దీన్ని మనం వరల్డ్ గ్రోత్ తో కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ ఎంటైర్ వరల్డ్ గ్రోత్ వచ్చేసరికి 3% ఉంది. అండ్ మన ఇండియా జీడిపి గ్రోత్ ఫ్యూచర్ లో లైక్ నెక్స్ట్ క్వార్టర్ లో ఆర్ ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ లో 7.3% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ వరల్డ్ గ్రోత్ తో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ 2 times ఇంక్రీజ్ అవుతుంది, డబుల్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సో మేబీ మార్కెట్స్ దీనికి కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు. సో మేబీ మార్కెట్స్ దీనికి కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు మనం ఫోకస్ చేస్తున్న మేజర్ ఆర్ మనం డిస్కస్ చేస్తున్న మేజర్ ఆస్పెక్ట్ యూనియన్ బడ్జెట్. సో మనకి 26 ఫైనాన్షియల్ ఇయర్ 26-27 సంబంధించిన యూనియన్ బడ్జెట్ లైక్ February 1st బడ్జెట్ ని డిక్లేర్ చేయబోతున్నారు. ఈవెన్ దో ఇట్ ఈస్ సండే, మనకి సండే ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి, మార్కెట్స్ ఓపెన్ లోనే ఉంటాయి. సో యూనియన్ బడ్జెట్ అనేది ఎంటైర్ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. సో వి ఆల్ నో దట్ ఆ రోజు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గవర్నమెంట్ ఏ సెక్టార్ లో ఎంత ఖర్చు చేయబోతుంది, ఎంత మనీ స్పెండ్ చేయబోతుంది, ఏ సెక్టార్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాజ్ ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ద హోల్ ఇయర్, మార్కెట్స్ ఖచ్చితంగా దీనికి రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి సింపుల్ గా మాట్లాడుకుంటే మనకి ప్రీవియస్ యూనియన్ బడ్జెట్ లో గవర్నమెంట్ ఆల్మోస్ట్ 50 lakh crore వరకు స్పెండ్ చేసింది. అండ్ ఇప్పుడు డిక్లేర్ చేయబోతున్న యూనియన్ బడ్జెట్ లో ఆల్మోస్ట్ 55 lakh వరకు గవర్నమెంట్ స్పెండ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎస్టిమేషన్స్ ఉన్నాయి. సమ్వేర్ క్లోజ్ టు 10-15% వరకు బడ్జెట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా మంది ట్యాక్స్ రిలేటెడ్ గా రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ఎసెట్స్ గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. బట్ వీ నీడ్ టు వెయిట్ అండి. సో ఇప్పుడు ఏం మాట్లాడుకునేవన్నీ ప్రెడిక్షన్స్ కాబట్టి బడ్జెట్ అనౌన్స్ అయ్యేంత వరకు మనం కొంచెం కాషన్ గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ అయ్యేంత వరకు ఈ వీక్ లో మార్కెట్ లో స్ట్రాంగ్ వాలటిలిటీ ఖచ్చితంగా విట్నెస్ చేస్తాం. సో దానికి ప్రిపేర్ గా ఉండాలి. అండ్ వీటితో పాటు నెక్స్ట్ వీక్ మనం ఫోకస్ చేయాల్సింది లేదా అబ్జర్వ్ చేయాల్సింది ఇంకొక థింగ్ ఏంటంటే లాస్ట్ 2-3 days నుంచి మనకు ఒక న్యూస్ సర్క్యులేట్
అవుతుంది. దట్ ప్రెసెంట్ ఇప్పుడు యూఎస్ ఇండియా మీద ఆల్మోస్ట్ 50% వరకు ఇంపోర్ట్ చార్జెస్ ని ఇంక్రీజ్ చేశారు. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే యూఎస్ ఇండియా మీద ఏదైతే 50% ట్యాక్స్ ఇంపోజ్ చేసిందో ఇందులో 25% వరకు ట్యాక్స్ ని డిక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ 25% ట్యాక్స్ ని వేవ్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇది అఫీషియల్ కాదండి. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా అఫీషియల్ గా ఎవరు అనౌన్స్ చేయలేదు. మేబీ దీనికి రిలేటెడ్ గా రేపటి మార్కెట్ లో కొంత స్పెక్యులేషన్ యాక్టివిటీ కూడా జరగవచ్చు. బట్ అంటిల్ ఆర్గనైజ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు వీటిని మనం స్పెక్యులేషన్ న్యూస్ కింద కన్సిడర్ చేద్దాం. రైట్. సో దీస్ ఆర్ ది మేజర్ ఈవెంట్స్ అండి. నెక్స్ట్ వీక్ మనం డైలీ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ ఈవెంట్స్ ని కన్సిడర్ చేసుకుని వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెక్ చేసుకున్న తర్వాత ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. రైట్. సో ఇప్పుడున్న అవైలబుల్ డేటా బట్టి రేపు ట్యూస్డే మార్కెట్స్ లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కొంచెం డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ చేసుకుందాం అండి విత్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ మనకి ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మార్కెట్ ఒక సెంటిమెంట్ అర్థం చేసుకుందాం అండి. ఇదికేసే మార్కెట్ మనకి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కరెక్షన్ మళ్ళీ రికవర్ అవడానికి ట్రై చేస్తున్న ప్రాసెస్ లో ఒక కన్సల్టేషన్ జరిగింది. మళ్ళీ ఆ కన్సల్టేషన్ బ్రేక్ చేసి కరెక్షన్ ఫర్దర్ గా కంటిన్యూ అయింది. అండ్ ఇక్కడ మీకు ఎలాగైతే రికవర్ అవడానికి ట్రై చేసి ఒక కన్సల్టేషన్ ఫేజ్ లోకి వెళ్ళిందో ఇక్కడ కూడా మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేసి హైయర్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ చాలా క్లియర్ గా నెగిటివ్ ఉంది. అండ్ ఈ వీక్ లో మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. యూనియన్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడున్న అవైలబుల్ డేటా బట్టి మన ఎంటైర్ వీక్ మొత్తం నెగిటివ్ సెంటిమెంట్ విత్ వాలటైల్ మార్కెట్స్ అయితే విట్నెస్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్యూర్లీ అవైలబుల్ డేటాను బట్టి మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాం. సో అందుకని ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ సెంటిమెంట్ కి వెళ్తాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం రేపటి మార్కెట్స్ లో ఫోకస్ చేయాల్సిన లెవెల్స్ చూసుకుందామండి. సో ఇంకొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్దాం. 15 minutes టైం ఫ్రేమ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈవెన్ దో మార్కెట్స్ ఫాలో అయినప్పటికీ లాస్ట్ వీక్ లో మనకి ఈ లెవెల్స్ దగ్గర నుంచి షార్ప్ రికవరీ అయితే వచ్చింది. సో సమ్వే క్లోజ్ టు మీకు 25,000 దగ్గర మీకు ఆ లెవెల్ ఉంది. రౌండ్ ఫిగర్ సైకలాజికల్ లెవెల్. సో దట్స్ వై 25,000 ని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇమీడియట్ సపోర్ట్. అండ్ 25,300 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బికాస్ మీకు ఈవెన్ మార్కెట్ ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఫెయిల్ అయ్యి మార్కెట్ సెల్లింగ్ మోడ్ లోకి వచ్చినాయి. మళ్ళీ సెకండ్ టైం రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ సేమ్ 25,300 దగ్గర నుంచి మనకి మార్కెట్స్ రివర్సల్ జరిగింది కాబట్టి 25,300 ఇస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 25,000 ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఈవెన్ ఫ్రైడే మార్కెట్స్ లో వచ్చిన కరెక్షన్ రిలేటెడ్ గా ఆప్షన్స్ సెంటిమెంట్ మీరు చూసుకున్నా బీసీఆర్ వాల్యూ నెగిటివ్ ఉంది. కంప్లీట్ బేరిష్ మార్కెట్స్. అండ్ ఈవెన్ మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. లైక్ 25,100, 200, 300 ఈ అన్ని స్ట్రైక్స్ దగ్గర కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. సో విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సపోర్ట్ లెవెల్స్ వీక్ ఆన్. సో దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో కంప్లీట్ సెల్లింగ్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. సో ఇలాంటప్పుడు మన ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి సెల్ ఆన్ రైస్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఒకవేళ ఇప్పుడు ఏదైతే సపోర్ట్ లెవెల్ దగ్గర ఇక్కడ నుంచి రికవర్ అవుతున్నట్లయితే కనుక ఈ రికవర్ అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్ లో ట్రేడింగ్ నోట్ చేద్దాం. ఎందుకంటే సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి మన సెంటిమెంట్ తగ్గట్టే ఫాలో అవుదాం. సో ఈ రికవర్ అవుతున్న మోడ్ ని ఇగ్నోర్ చేసుకుని మనకి ప్రీవియస్ గా ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే కరెక్షన్ ఆర్ రివర్సల్ వచ్చిందో సేమ్ అదే లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడైతే రివర్సల్ సైన్స్ కనిపిస్తాయో అప్పుడు 25,300 దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం. సో సెల్ ఆన్ రైజ్ అనేది 25,300 దగ్గర ప్లాన్ చేసుకుందాం. అండ్ ఈవెన్ మీకు 25,200 దగ్గర కూడా ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. మేబీ రికవర్ అవుతున్న ప్రాసెస్ లో 25,200 దగ్గర నుంచి కూడా రివర్సల్ అవచ్చు కాబట్టి ఈ టూ లెవెల్స్ దగ్గర రివర్సల్ కనిపించినప్పుడు రివర్సల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ లెవెల్ టచ్ అయ్యాలి కదా అని మనం షార్టింగ్ చేయకూడదు. రివర్సల్ కన్ఫర్మేషన్స్ అనేది మీరు ప్రైస్ వాల్యూమ్స్ తో చూసుకోవడంతో పాటు ఆప్షన్ చైన్ లో ఆ పర్టికులర్ లెవెల్స్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకుని అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చాక ఈ టూ లెవెల్స్ దగ్గర షార్టింగ్ చేసుకుంటే బెటర్. ఇఫ్ నాట్ సో సెకండ్ పాసిబిలిటీ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినా. సో మనకి సపోర్ట్ అనేది ఇప్పుడు 25,000 రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి ఎప్పుడైతే 25,000 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో ఆ సినారియోలో కూడా మనం షార్టింగ్ వెళ్ళొచ్చు. నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఈవెన్ నేను థర్స్డే వీడియో చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే. ఎందుకంటే మనం వెన్స్డే వీడియోలో మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనం 25,300 దగ్గర నుంచి 25,000 ఈ జోన్ ని నో ట్రేడింగ్ జోన్ కింద మెన్షన్ చేసుకున్నాం. సో మార్కెట్స్ ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవడానికి అంత హెల్దీ జోన్ అయితే కాదు. సో మార్కెట్స్ అదే జోన్ లో ఉన్నాయి కాబట్టి మనం వీడియో చేయలేదు. సో ఈవెన్ రేపు మార్కెట్స్ కూడా ఇదే జోన్ లో ఉంటే మనం ఖచ్చితంగా ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. డైరెక్షనల్ ట్రేడింగ్ చేయాలనుకున్నారు బట్ ఆప్షన్ బయింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈ జోన్ బ్రేక్అవుట్ వరకు వెయిట్ చేయండి. బట్ ఈ జోన్ ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లర్ కి అడ్వాంటేజ్. కానీ ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంది. మనం రీసెంట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే ఇండియా విక్స్ 10-11 ఈ రేంజ్ లో ఉంది. బట్ ఫ్రైడే క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే ఇండియా విక్స్ 14 అబౌవ్ వెళ్ళింది. సో ఇండియా విక్స్ ఇంక్రీజ్ అయితే ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇకే స్లోగా జరుగుతాం. సో అలాంటప్పుడు ఎక్స్పైరీ డేస్ మాత్రమే ఆప్షన్ సెల్లింగ్ లో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. నాన్ ఎక్స్పైరీ డేస్ లో ఈవెన్ దో మార్కెట్ కన్సాలిడేషన్ ఉన్నప్పటికీ మీకు ప్రీమియం డికేజ్ జరగకపోగా ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కూడా కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఓవరాల్ గా 25,000 నుంచి 25,300 ఈ జోన్ మనం ఇగ్నోర్ చేసుకుని ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ కాబట్టి సెల్లింగ్ వెళ్దాం. ఒకవేళ బయింగ్ కి వెళ్ళాలి, ఒకవేళ మార్కెట్స్ రికవరీ జరుగుతున్నాయి, ఒకవేళ మార్కెట్స్ లో పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బేస్డ్ ఆన్ బడ్జెట్ గానీ యూఎస్ మన ఇండియా మీద టారిఫ్స్ తగ్గిస్తేనే స్పెక్యులేషన్ మీద గానీ ఆర్ఎస్ కన్ఫర్మేషన్ బట్టి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ కి వెళ్తే 25,300 అబౌవ్ స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తేనే అప్పుడు బయింగ్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఆ జోన్ బ్రేక్అవుట్ అంత వరకు నేను
అప్ సైడ్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు, రైట్? సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ ఆఫ్టర్ 3 days ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా వోల్టైల్ మూవ్మెంట్స్ మీరు విట్నెస్ చేస్తారు. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా నిఫ్టీ లాగే మనకు ఒక నో ట్రేడింగ్ జోన్ కనిపిస్తుంది. ఈవెన్ సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది, రికవర్ అవడానికి ట్రై చేసి. సో ప్రీవియస్ లెవెల్ మనకి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో 82,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ ఫర్దర్ గా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు దీని బేస్ పట్టి చూసుకుంటే మనకి 81,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ 82,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ జోన్ అయితే ఇగ్నోర్ చేసేసుకుందాం. ఇది చాలా బిగ్ రీజన్ కదా, ఇంత జోన్ మనం ఇగ్నోర్ చేయాలంటే. ఈ జోన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం అంటే వాలటైల్ రీజన్ లో మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు డైరెక్షన్ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ ఎంత డైరెక్షన్ ప్రెడిక్ట్ చేసినా వాలటైల్ అప్ అండ్ డౌన్ చాలా సడన్ స్పైక్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రాసెస్ లో మీ స్టాప్ లాసెస్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ దో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది ప్రైస్, కానీ స్టాప్ లాస్ కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఇలాంటి వాలటైల్ జోన్స్ ని ఇగ్నోర్ చేస్తున్నాం. అంతేగాని మార్కెట్ ని ప్రెడిక్ట్ చేయలేక కాదు, ట్రేడ్స్ ని ఐడెంటిఫై చేయలేక కాదు. సో దట్స్ వై ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుని బేస్డ్ ఆన్ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి ప్లాన్ చేసుకుందాం. సో సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ లాగే ఇక్కడ మనం 81,200 డౌన్ సైడ్ బ్రేక్ అయినా షార్టింగ్ వెళ్తాం. లేదనుకుంటే ఇక్కడ 82,800 ఏదైతే అనుకున్నామో మార్కెట్ ఇంక్రీజ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయినా ఇక్కడ కూడా షార్టింగ్ చేసుకుంటాం, సేమ్ నిఫ్టీ లాగే. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం చాపింగ్ ఉందండి. ఇక్కడ మీకు 58,800 దగ్గర ఇమీడియట్ ఒక రెసిస్టెన్స్ ఉంది. రీసెంట్ స్వింగ్ లోస్ చూసుకుంటే మీకు 58,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ రీసెంట్ స్వింగ్స్ కూడా ఒక జోన్ కనిపిస్తుంది 59,500, ఇది కూడా ఒక రెసిస్టెన్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ 1000 పాయింట్స్ మనకి ట్రేడింగ్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీలో పనికిరాదు, ఆప్షన్ బయింగ్ చేయడానికి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ అవుతాం. సో ఫస్ట్ ప్రయారిటీ 58,500 టౌన్ సైడ్ బ్రేక్ అయినా షార్టింగ్ వెళ్దాం, లేదా 58,800 నుంచి రివర్సల్ జరిగిన షార్టింగ్ ఫోకస్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ రేపు మార్కెట్స్ లో గ్యాప్ డౌన్ జరిగితే ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. గ్యాప్ డౌన్ జరిగితే గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఆఫ్టర్ 3 days ఓపెన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అండ్ ఈ వీక్ లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, పర్టికులర్ గా యూనియన్ బడ్జెట్ ఉంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఈ వీక్ లో మార్కెట్స్ లో హై వాలటిలిటీ ఖచ్చితంగా విట్నెస్ చేస్తాం. సో కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోండి. ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి, రైట్? సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే February 2nd బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ 10 రిజిస్ట్రేషన్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.